గుండె నిండా గుడి గంటలు టుడే 13 ఎపిసోడ్. మీనా తలకి గాయం. నా పిల్లాన్నే కొడతావురా, గుణాన్ని ఉతికేసిన బాలు. తండ్రి ఫంక్షన్ కోసమని బాలు ₹1,00,000 ఇస్తే రాజేష్ స్నేహితులకు మందు పార్టీ ఇస్తాడు. అక్కడ మందు ఫుడ్ కోసం పెద్ద యుద్ధమే నడుస్తుంది. మధ్యలో వెళ్ళిన బాలుని సైతం అతని స్నేహితులు పక్కకు తోసేస్తారు. దీంతో మీనా అక్కడి నుంచి బాలుని తీసుకొస్తుంది. భార్య మాట వినకుండా తప్పు చేశానా అనే భావన బాలులో కనిపిస్తుంది. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఆ రాత్రి డాబా పైన వాతావరణం నిశ్శబ్దంగా ఉన్న బాలు మనసులో మాత్రం తుఫాన్ రేగుతుంది. ఫంక్షన్లో జరిగిన అనుమానం ముళ్ళులా గుచ్చుతుంటే మళ్ళీ మందు గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు. కానీ ఈసారి అతని ముందు మనుషులు లేరు, అతని అంతరాత్మ నిలబడింది. బాలు ఆపరా, దైవం లాంటి మీనా మాట వినకుండా అనవసరంగా స్నేహితులకు అప్పులిచ్చి నువ్వే అప్పుల పాలయ్యావు, ఇకనైనా కళ్ళు తెరువు అని అంతరాత్మ హెచ్చరించింది. కానీ బాలు మొండిగా నేను చేసింది తప్పేం కాదు, కష్టాల్లో ఉన్న స్నేహితుడికి సాయం చేయడం తప్ప, నా రక్తం పంచుకున్నోళ్ళకి నన్ను వెన్నుపోటు పొడిచారు, కానీ స్నేహితుడు అలా కాదు అని తనని తాను సమర్థించుకున్నాడు. అంతరాత్మ నవ్వి అయితే వెళ్ళి మీనాకి సారీ చెప్పు అనగానే బాలుకు కోపం నశాలాన్ని కంటింది. ఆవేశంలో మద్యం సీసాతో తన ప్రతిబింబాన్ని కొట్టపోయాడు. మొత్తం పోయిందని బాలు బాధపడతాడు. నేనేం చేస్తున్నాను, అసలు నా జీవితం ఎటు వెళ్తుంది అన్న ప్రశ్న అతనిలో మొదటిసారి ఆలోచన రేకెత్తిచ్చింది. మరుసటి రోజు ఉదయం బాలు ఇంటికి రాజేష్ రావడాన్ని అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజేష్ ముఖంలో నేనటి ఆర్భాటం లేదు, కేవలం పశ్చాత్తాపం ఉంది. బాలు, మీనా వదిన, నన్ను క్షమించండి అంటూ రాజేష్ తలదించుకున్నాడు. ఆర్భాటాల కోసం డబ్బు వృధా చేశాను. బంధువులు వచ్చి తిని తాగి చివరి వరకు నన్ను నిందించారు. మీనా వదిన ముందే హెచ్చరించినా నేను వినలేదు. ఆ నిందలు పడ్డాక కానీ నాకు బుద్ధి రాలేదంటూ రాజేష్ బాధపడతాడు. రాజేష్ ఫంక్షన్ వచ్చిన డబ్బును బాలు చేతిలో పెడుతూ, ఈ డబ్బుతో ముందు నీ అప్పు తీర్చుకో బాలు, అప్పు త్వరగా ఎంత తీరితే అంత మంచిది, లేకపోతే అది వడ్డీ రూపంలో మనల్ని మింగేస్తుందని హేతు పలికాడు. మీనా తమ్ముడు శివ ప్రవర్తన రోజుకి దారుణంగా ఉంటుంది. శివ అర్ధరాత్రిలో ఇంటికి రావడంపై సుమతి నిలదీస్తుంది. అప్పుడు అతను తాగి వచ్చాడనే విషయాన్ని సుమతి గమనిస్తుంది. రౌడీ గుణతో కలిసి పబ్బులు పార్టీలంటూ తిరుగుతూ అర్ధరాత్రి మధ్యమత్తులో ఇంటికి వస్తున్నాడు. తల్లి పార్వతి అక్క సుమతి వారించినా వినకుండా నేనేమైనా బాలు బావలాగా రోజు తాగుతున్నానా అంటూ ఎదురు తిరిగాడు. మరుసటి రోజు పార్వతి కన్నీళ్లతో మీనాకు ఫోన్ చేసి మీ తమ్ముడు చెడు సహవాసాలకు బానిస అయిపోయాడు, వాడిని కాపాడుకోమ్మా అని వేడుకుంటుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. తన తమ్ముడు శివగుణ కారణంగా చెడిపోతున్నాడనే విషయం తెలుసుకున్న మీనా అతనితో గొడవ పడుతుంది, అతనిపై చేసుకుంటుంది. వెంటనే గుణ మీనాను లాగి పెట్టి కొట్టడంతో మీనా తలకి గాయమవుతుంది. అప్పుడే అక్కడికి చేరుకున్న బాలు తన భార్యపై చేసుకున్న గుణపై విరుచుకుపడతాడు. దీంతో ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.